మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. లక్ష్మణ ప్రసాద్ శర్మ గారు, ఆయనతో మాట్లాడదాం. 14, 15, 16 తేదీలు చాలా విశిష్టమైనవి. అంటే బుధవారము గురువారం మాత్రమే ముహూర్తాలున్నాయి. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య రాలు మారినా కూడా ఆ విశిష్టత ఎక్కడా తగ్గలేదు. ముందు ముందు వివాహాలు ఉండవు అని కూడా అంటూ ఉన్నారు. మీరేం చెప్తారు అయ్య? ఈ ఆచార సాంప్రదాయాలు ఇవాళ మనం రాసుకున్నటువంటివి కాదు, వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అదేవ లగ్నం సుధినంత దేవ తారాబలం చంద్రబలం తదేవ. ఆ టైంకు మనం జీలకర్ర బెల్లం పెట్టుకోం. నేను 9:45 ముహూర్తము అంటే బ్యూటీ పార్లర్లకు వెళ్ళి 12 గంటలకు లగ్న పందిట్లోకి వస్తాడు. ఈ 2026లో ఇప్పుడు ముహూర్తాలు అయిపోతే నెక్స్ట్ 2 ఏళ్ల దాకా ముహూర్తాలు లేవు. పరాభవనామ సంవత్సరంలో పుష్కలంగా రాశాడు. లగ్నాలకి ఏమి ఇబ్బందిగా లేదు. హాయ్ హలో నమస్తే, దిస్ ఈ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ ను మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అయ్య గారు, లక్ష్మణ ప్రసాద్ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం అసలు లగ్నాల గురించి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఈ నెలలో చాలా మంచి రోజులు ఉన్నాయి, ఆ రోజుల్లో మన మనసులో ఏదనుకుంటే అది నెరవేరుతుంది అని చెప్తూ ఉన్నారు. కొన్ని రాసుల వారికి ఇంకా బాగుంటుంది అని అంటున్నారు. సో ఆ విశేషాలు ఏంటో అయ్యగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అయ్యగారు. నమస్కారం సువర్ణమ్మ. ఈ మధ్యకాలంలో ఏంటంటే జాతకాలు చెప్పే వ్యక్తులు కావచ్చు, అయ్యగారులు కావచ్చు, పూజారులు, పండితులు, వీళ్ళందరికీ విశిష్ట ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ద్వారా అయ్యగారులు ఈ రోజు చాలా మంచిది, ఈ రోజు చాలా విశిష్టమైనది, డబ్బు పరంగా, రిలేషన్ పరంగా, ఆరోగ్య పరంగా మంచి జరగాలంటే ఈ విధంగా చేయండి, ఇది పూజా క్రతువు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో అయ్యగారులు మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది ఫాలో చేస్తున్నారు, నమ్ముతున్నారు. చాలా మంది నేను జాతకాలు నమ్మరు, ఇప్పుడు నమ్ముతూ ఉన్నారు. జాతకాలు నమ్ముతున్నారు, రోజుల గురించి నమ్ముతున్నారు. ఏళ్ళనాటి శని ఉంది అంటే ఉందా అని చెప్పి దోష నివారణ ఏంటని తెలుసుకుంటున్నారు, పరిహారం ఏంటని అడుగుతున్నారు. సో ఈ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఒకప్పటి సంస్కృతి సాంప్రదాయాలు ఈ విధంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అయ్యారు? ఈ సాంప్రదాయాలన్నీ కూడా అనాదిగా కృత, త్రేత, ద్వాపర, కలియుగం వరకు కూడా ఇవి వస్తూనే ఉన్నాయి. ఇవాళ ఏదో నిన్న మొన్న వచ్చినటువంటి వ్యవహారం కాదు. ఇది అనాదిగా సాంప్రదాయం నుంచి వస్తున్నటువంటివి, మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం కనుక పంచాంగము, జ్యోతిష్యం అనేటువంటిది మన సనాతన ధర్మంలో ఇది ఒక భాగం కనుక అందరూ కూడా పురోహితులను, జ్యోతిష్యులను వారు చెప్పినటువంటి ఒక విధానంగా నడుచుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. పూజాది ఇత్యాది కార్యక్రమాలను నిర్వహిస్తూ వారు మంచి అష్టైశ్వర్యవంతులవుతున్నారు. ఆరోగ్యం బాగోలేనటువంటి వారందరికీ కూడా ఇటు పురోహితులు చెప్పినటువంటి విధంగా, జ్యోతిష్యులు చెప్పినటువంటి ఒక విధంగా నడుచుకుంటూ దైవారాధన చేస్తూ వాళ్ళు చక్కగా హాయిగా ఉంటూ ఉన్నారు. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు కొన్ని రీల్స్ చూశాను. ఎవరైతే గత కొన్ని సంవత్సరాల నుంచి ఏలినాటి శని అనుభవిస్తున్నారో, ఏలినాటి శనిలో బ్రతుకుతున్నారో వాళ్ళందరూ ఈ తేదీలలో మీరు ఆలయానికి వెళ్తే చేయాల్సిన పూజా కార్యక్రమాలు అని చెప్తున్నారు. పర్టికులర్గా మే నెలలో 16వ తారీఖున శనివారం వచ్చింది. సో ఆ రోజు మీరు విశిష్టంగా భావించి దగ్గరలో ఉన్నటువంటి శనిదేవుని దగ్గరికి వెళ్ళి మీరు మన నువ్వుల నూనెతో పూజ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అంటున్నారు. సో ఏంటి అసలు? ఆ రోజు శనివారం రోజున వైశాఖ బహుళ అమావాస్య అవుతుంది. మామూలుగా శనివారము అమావాస్యతో కూడుకున్నటువంటిది రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది కనుక ఆ అమావాస్య రోజున, శనివారం రోజున ఉదయం స్నానం చేయగానే దేవాలయంలోకి వెళ్ళి శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోవాలి. బ్రాహ్మడు చేత వారు గోత్రనామాలు చెప్పి అష్టోత్తర శతనామావళి శనేశ్వర స్తోత్రంతో శతనామావళి చదువుతూ ఉంటారు. యజమాని శనేశ్వరుని యొక్క శిరస్సు పైన శనేశ్వరాయ నమః అనుకుంటూ ఆ తిలలు, ఆ నూనె శని భగవానుని మీద పోస్తూ ఉంటే ధూపము, దీపము, నైవేద్యము పెట్టిన తర్వాత ఎవరైతే బ్రాహ్మణుడు మంత్రం చెప్పాడో ఆ బ్రాహ్మణుడికి 1 కేజీ తెల్ల నువ్వులు బ్లూ కలర్ జాకెట్ బట్టలో పోసి
ఆ బ్రాహ్మడికి దానం చేసినట్టుంటే 7 ఏళ్ళని అర్థం శని. దాన్ని సాడే సాతు శని అంటారు. లేదా అర్ధాష్టమ శని, 4 శని. మామూలుగా 7.5 సంవత్సరాల శనినైనా తట్టుకోవచ్చు. కానీ అర్ధాష్టమంలో ఉండేటువంటి ఒక శనిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి ఒక తరుణంలో ఆ శని యొక్క ప్రభావం వలన ఏమి చేయకుండా ఉంటే మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కనుక రేపొచ్చేటువంటి 16వ తారీఖు శనివారం అమావాస్య రోజున పవిత్రమైనటువంటి ఒక దేవాలయంలోకి వెళ్ళి ఆ రోజు ఆ శని భగవానునికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. ఆ బ్రాహ్మడికి తిలలు వస్త్ర సహిత తిలలు దానం చేసినట్టుంటే ఆ దోష పరిహారం కూడా కలిగి వీళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉంటారు అని చెప్పి మనకు శాస్త్రం తెలియపరుస్తుంది. 14, 15, 16 తేదీలు చాలా విశిష్టమైనవి ఈ మే నెలలో అంటున్నారు. ఒకసారి ఆ విశిష్టత తెలియజేస్తుంది. అంటే మనకు వైశాఖ మాసంలో ఇప్పుడు ఈ 13వ తారీఖు రేపు, ఎల్లుండి 14వ తారీఖు అంటే బుధవారము, గురువారం మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. ఇక దాని తర్వాత ముహూర్తాలు ఉండవు. ఎందుకు అంటే అమావాస్యకు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఇవి రిక్తతిథులు అంటారు. అంటే ఆ రోజులలో శుభ కార్యక్రమాలు ఏవి కూడా అమావాస్య ముందు చేయకూడదు. కనుక 16వ తారీఖు వెళ్ళిన తర్వాత అధిక జ్యేష్ఠ మాసం. అధిక జ్యేష్ఠ మాసం ఇప్పుడు మే 17వ తారీఖు నుంచి ఆరంభమవుతే జూన్ 16వ తారీఖు వరకు దీన్ని అధిక జ్యేష్ఠ మాసము అంటారు. దాని తర్వాత మళ్ళీ నిజ జ్యేష్ఠ మాసంలో వివాహ మహోత్సవాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మామూలుగా అధిక మాసం వస్తుంది అంటారు. సంవత్సరం మొదలవంగానే అధిక మాసం గురించి మాట్లాడుతుంటారు. ఒకసారి అసలు అధిక మాసం యొక్క విశిష్టత తెలియజేస్తారు. అధిక మాసం దీన్ని పురుషోత్తమ మాసము అంటారు. అధిక మాసంలో మనకి ఈ సంవత్సరం కూడా మనకు పుష్కరాలు వస్తున్నాయి. పవిత్రంగా పుష్కర స్నానం చేయాలి. దాన ధర్మాదులు ఇత్యాది కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. భగవత్ సేవా కార్యక్రమాలలో క్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం వలన ఈ అధిక పురుషోత్తమ మాసంలో అధికమైనటువంటి ఒక పుణ్య ఫలితం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రెండవది అధిక మాసంలో మాత్రము శుభ కార్యక్రమాలు ఉండవు. శంకుస్థాపన కార్యక్రమాలు, గృహ ప్రవేశ కార్యక్రమాలు, వివాహాలు ఇటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ఉండవు. కనుక అధిక మాసంలో కేవలం దీన్ని పురుషోత్తమ మాసంగానే భావించి దాన ధర్మాలు, పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు, క్షేత్ర దర్శనాలు చేసుకోవడం వలన వాళ్ళకు పుణ్యం లభిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళ సీజన్ మొదలైపోయింది. ముహూర్తాలు కూడా మొదలైనవి. ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లి పండగలు చూస్తూ 13, 14 లాస్ట్ చాలా మంది ఏమంటారంటే ఈ 2026లో ఇప్పుడు ముహూర్తాలు అయిపోతే నెక్స్ట్ 2 ఏళ్ల దాకా ముహూర్తాలు లేవు. బాజాప్తా మళ్ళీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో మనకు ముహూర్తాలు పుష్కలంగా వ్రాశాడు. ఏమి ఇబ్బంది లేదు. శ్రావణ మాసంలో రాసుకున్నాడు, ఆశ్వీజ మాసంలో ఉన్నాయి. విన్నారా? మంచి మాసంలో మనకు లగ్నాలకి ఏమి ఇబ్బందిగా లేదు. అన్నీ సంతృప్తికరంగా చేసుకోవచ్చు. ఇప్పుడు పెళ్ళిళ్ళు మొదలవుతున్నాయి. అవు. పెళ్ళికి ఒక తంతు, ఒక ప్రక్రియ ఉంటుంది. అవు. నిజంగా ఒక అయ్యగారు పెళ్లి మొదలైన తర్వాత ఎన్ని గంటలు నామస్మరణ చేస్తూ ఆ మంత్రాలు చదువుతూ పెళ్లి తంతు క్రతువు చేస్తారు? లగ్నం దర్దాపుగా శ్రద్ధగా వాళ్ళు సశాస్త్రీయంగా వివాహం చేయండి అని వాళ్ళు యజమానులు వివాహం చేసుకునేటువంటి ఒక దంపతులు అంటే శాస్త్రానికి మంచి గౌరవం ఇచ్చి మంచి సాంప్రదాయ పద్ధతిగా వివాహం చేయండి పంతులు గారు అంటే మినిమం 2 గంటల టైం ఖచ్చితంగా మన పురాణోక్త విధానంగా జరుగుతుంది. అంటే మా బ్రాహ్మణ్యంలో కానీ వైశ్యులలో కానీ 2.5, 3 గంటల టైం పడుతుంది. కనుక తక్కువ అయినా కూడా 2 గంటల సమయం ఈజీగా పడుతుంది. ఎందుకంటే లగ్నంలో వరుణ్ణి ఎదుర్కోవడము, బావుమరిది దుమ్ముగాలు గడగడం, అక్కడి నుంచి అత్తమామయ్య కూడా ఆ వరుణ్ణి లక్ష్మీనారాయణమూర్తిగా భావించుకొని అల్లుడి యొక్క కాళ్ళు కడగడం, ఆ తర్వాత మధుపర్కము, ఆ తర్వాత సుముహూర్త కాలము,
ఆ తర్వాత కన్యాదాన కార్యక్రమం ఉంటుంది, మాంగళ్యధారణ, అక్షతారోపణ, నాగవెల్లి, ఈ అరుంధతి నమస్కారం, ఇవన్నీ కార్యక్రమంలో అంతర్భాగం. కనుక ఇవన్నీ కూడా విధి విధానంగా నిదానంగా చేసినట్టుంటే 2 గంటల సమయం ఖచ్చితంగా పడుతుంది. ఇక ఈ మధ్య మధ్యలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, పంతులు గారు స్నాప్స్ రాలేదు, మీరు మళ్ళీ పుస్తకట్టించిన తర్వాత మళ్ళీ పుస్తకట్టించడం, అది పట్టుకోమనడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కనుక అట్లా 3-4 గంటల సమయం కూడా పడుతుంది. ఒకప్పుడు వివాహానికి చాలా విశిష్టత ఉంది. అవ్. తరాలు మారినా కూడా ఆ విశిష్టత ఎక్కడా తగ్గలేదు. ఇప్పుడు చూస్తుంటే వివాహానికి విశిష్టత తగ్గుతుంది అనిపిస్తోంది. ఒకప్పుడు విడిపోయే వారి సంఖ్య అసలు ఉండేది కాదు. ఆ తర్వాత క్రమంగా కొంచెం కొంచెంగా మొదలైంది. ఇప్పుడు ఒకళ్ళు వెడ్డింగ్ కార్డ్ ఇవ్వంగానే వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారో అన్న మాట అనేస్తున్నారు, పెదవి విరిచేస్తున్నారు. సో అలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఇది కలియుగం అనుకోవాలా, మనుషుల ప్రవర్తన అనుకోవాలా, ముందు ముందు వివాహాలు ఉండవు అని కూడా అంటూ ఉన్నారు. మీరేం చెప్తారు అయ్యగారు? అమ్మ, ఈ ఆచార సాంప్రదాయాలు ఇవాళ మనం రాసుకున్నటువంటివి కాదు. అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. ఒక ముహూర్తము, నా బిడ్డ వివాహం చేస్తున్నాము, మా బాబు వివాహం చేస్తున్నాము అంటే జ్యోతిష్కుని దగ్గర, బ్రాహ్మడి దగ్గరికి వచ్చి ముందు వాళ్ళకు బలాబలాలు ఉన్నాయా, అందుకే లగ్నంలో సుముహూర్త కాలంలో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు తదేవ లగ్నం సుధినంత దేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ అని చెప్పి మనం మంత్రాలు చదువుతూ అక్షంతలు వేస్తూ ఉంటాం. లగ్నానికి గురుబలం చాలా ముఖ్యం. ఆ గురుబలం, నా కొడుకు వివాహం చేయదలుచుకున్నాము, బలం ఉన్నదా లేదా పంతులు గారు అని వారు ఆ పంచాంగం ఆధారం చేసుకొని బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, గురుబలం ఉందా, చంద్రబలం ఉందా, సూర్యబలం ఉందా, అవన్నీ చూసి ముహూర్తాలు ఏర్పాటు చేస్తారు. ఆ ముహూర్తము పలానా సమయం, శ్రవణ నక్షత్రయుక్త పలాని కర్కాటక లగ్నము అని దానిలో ఒక టైం మెన్షన్ చేస్తాం. ఆ టైంకు మనం జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. నేను 9:45 ముహూర్తము అంటే ఆ పిల్లగాడు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి సుమారుగా వాళ్ళు 12 గంటలకు లగ్న పందిట్లోకి వస్తాడు. బ్రాహ్మడు అక్కడనే కూర్చోవాలి, వెయిటింగ్ చేసుకుంటూ కూర్చోవాలి. నేను ఇచ్చిన సమయం ఎప్పుడు, వాళ్ళు చేసుకునే సమయం ఎప్పుడు జీలకర్ర బెల్లం పెట్టించాలి? భోజన సమయము 1 గంటకు భోజనం అంటే గా టైంకు పిల్లగాడు బ్యూటీ పార్లర్ నుంచి వస్తూ ఉంటాడు. ఎక్కడదమ్మా సుముహూర్త కాలము అంటే చక్కగా వాటిని ఆచరించి తీరాలి. ఆ టైంకు వివాహ మహోత్సవ కార్యక్రమం జరగాలి. కనుక పెద్దలు కుదిర్చినటువంటి ఒక వివాహాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఏమి లేవు. కానీ ఈ మధ్యకాలంలో ఏవి వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకోవడం, తల్లిదండ్రుల ప్రేక్షక ఏమి లేకుండా వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు, మీరు ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఏమనలేకపోతున్నారు. ఎక్కడంటే నా కొడుకు దూరం అయిపోతాడో, ఎక్కడ ఏమన్నంటే నా బిడ్డ దూరం అయిపోతుందో అనేటువంటి ఒక భావన చేత వాళ్ళు కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నారు. కనుక ఏదైనా పూర్వీకులు ఎవరైతే మన పెద్దలు నిర్ణయించినటువంటి ఒక సమయానికి సశాస్త్రీయమైనటువంటి విధి విధానంగా పోయిన వాటికి చాలా అరుదు, తక్కువ, అట్లా ఇష్టపూర్తిగానే అవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రేమ వివాహాలే కొన్ని ఆటంకం జరుగుతూ ఉన్నాయి. అవి కరెక్ట్ విధానం కాదు. పెళ్ళిళ్ళు అనగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ చెప్పే మాట ఏంటంటే, ఎవరికైనా సరే ఒక తోడు అనేది స్వర్గంలోనే నిర్ణయిస్తుంటారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరిగిపోతాయి. ఆ జరిగిన పెళ్ళిళ్ళే కింద మనం బ్రహ్మదేవుని ఆజ్ఞ వల్ల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అంటారు. ఇది ఎంతవరకు నమ్మచ్చు? ఒకటి అమ్మా, మనకి ఉత్తమమైనటువంటి మానవ జన్మ రావడమే మనం పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఇవాళ ఈడు జోడు అని చెప్పి అనుకుంటాం. భార్యాభర్తలుగా మనకి ఈ కాలంలో కలిసి మెలిసి ఉండేటువంటి ఒక భాగ్యం కలిగింది. మళ్ళీ వచ్చేటువంటి జన్మ మనకి ఏ జన్మ వస్తుందో మనం ఏం తెలుసుకోగలుగుతాము? మనం చేసేటువంటి ఒక ఇత్యాది కార్యక్రమాలను పురస్కరించుకొని మళ్ళీ మనకి ఈ మానవ జన్మ
వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు. కానీ ఈ జన్మ వచ్చినప్పుడు భార్యాభర్తలుగా వివాహం జరగడం అనేటువంటిది అది పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అందుకే వివాహంలో పెద్దల ఆశీర్వచనాలు అందరూ వచ్చి అక్షంతలు ఏమి ఇస్తారు, మీరిద్దరు కూడా అన్యోన్యమైనటువంటి ఒక దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా నవ్వుతూ 100 కాలాల పాటు సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆశీర్వదిస్తారు. దాన్ని దాంపత్య జీవితము అంటారు. కానీ నిరంతరంగా ఇద్దరు కూడా గొడవలు పెట్టుకుంటే దాన్ని దాంపత్య జీవితంగా భావించరు. అందుకే లక్ష్మీనారాయణ స్వరూపో వరాయ, ఆయనను లక్ష్మీ నారాయణమూర్తిగా భావించుకొని వారి యొక్క దాంపత్య జీవితం కూడా అదే విధంగా కొనసాగాలని చెప్పి ఇటు బ్రాహ్మణులు వేదాశీర్వచనము చేస్తూ ఉంటారు.